హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన డే 2. టైం 5 అయింది. జస్ట్ ఇప్పుడే లేచాము అందరం. రెడీ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. గుడ్ మార్నింగ్. అరే 6 అయిపోతున్నా, ఇంకా తెల్లారలేదేంట్రా? మనం టువర్డ్స్ వెస్ట్ వెళ్తున్నాం కాబట్టి అవ్వట్లేదా? ఇదే మా స్టే గైస్ ఇన్ మైసూర్ ట్రిప్స్ ఇండియా. ఓకే 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 స్టే బాగానే ఉంది. 2 BHK. ఈరోజు ఎక్కడికి రాయలేదే? బెంగళూరు. ఎంతసేపు? 5 hours 17 minutes చూపిస్తుంది. చూద్దాం గూగుల్ టైం ఎంత టైం బీట్ చేస్తాం. ఓకే ఓకే. ఆకుండా వెళ్దానే మెల్లగా. సూపర్ సీనరీ ఈరోజు. అవునా? మధ్యలో ఘాట్ సెక్షన్ ఉంది. ఓకే. అడిగే కూర్గు మీద నుండి వెళ్తాం. ఓకే. కావాలంటే అక్కడ కాఫీ బ్రేక్ తీసుకోవచ్చు. All hail to our rider. All hail. దాల్చిన చెక్క అన్ని స్పైసెస్. ఓకే ఓకే. ఏంటి రైస్ బాల్సా? సో నీరు దోశ, చికెన్ కర్రీ. కడుబువా? ఓకే ఓకే. లెట్స్ గో గైస్, స్టార్ట్. ఎలా ఉంది రే ఎంతకి? పర్లేదురా, బాగానే ఉంది. అది ఎలా ఉంది ఆ రైస్ బాల్? రైస్ బాల్ కొద్దిగా మిగిలిన సైడ్ కుడుములు ఉంటాయి కదా, కుడుములే అయ్యి బేసిక్గా. కుడుమునేలో కడుబు అన్నారు. కడుపు అని చట్నీ ఏం పోలేదు. కుడుము చట్నీయా? చికెన్ కర్రీ బాగుంది. చికెన్ కర్రీ విత్ పరోటా బాగుంది. ఎస్, అది గైస్ నెక్స్ట్ స్టాప్ మ్యాంగ్లూర్. నీరు దోశ విత్ చికెన్ కర్రీ. గైస్ మేము తిన్నది టేస్ట్ ఆఫ్ ఫుడ్ బాగానే ఉంది. చిన్నది కొంచెం బాగుంది. చిన్న సింపుల్గా నీరు దోశ విత్ చికెన్ కర్రీ తిన్నాను, బాగుంటుంది. సింపుల్గా అయిపోయింది. ఓకే దెన్ చలో చలో చలో. లెఫ్ట్ రైట్ రైట్. బ్రో మ్యాప్ రివర్స్ లో పట్టుకుంది. కాదు అసలు మ్యాప్ ఓపెన్ చేయాలి. వచ్చిన రూటే అన్నావు, మళ్ళీ అప్పుడు కూడా లెఫ్ట్ అడుగుతున్నాను. అటు అది ఆ టెంపుల్ ఏదో ఉంది. సో ఓంకారేశ్వర టెంపుల్. అప్పుడప్పుడే KDCC బ్యాంక్ అంటారు ఇది. కొడగు DCC బ్యాంక్. కొడగు కూర్చుంది. ఈ ఊరి పేరు కొడగువా? ఊరి పేరు మడిగేది కాదు. ఊరి పేరు కాదు, ఏరియా పేరు అలా అంటారు అనమాట. ఇప్పుడు పల్నాడు సీమాంధ్ర లాగా. కొడగు DCC బ్యాంక్ అంట బ్రో. రైట్. కొడగు అనేది ఓకే. బ్యాంక్ పేరా? ఎంతసేపు అదే కదరా మాట్లాడుకుందాం మేము. బ్యాంక్ పేరా? బ్యాంక్ పేరేరా? లైక్ ఇప్పుడు మంది కోస్తాంధ్ర అంటారు కదా. ఏమంటారు? కోస్తాంధ్ర మీన్స్
ఏది కూడా వాటర్ ఫాల్. నైస్ వాటర్ ఫాల్ గైస్. ఇప్పుడే మ్యాంగ్లూర్ వచ్చాము. మ్యాంగ్లూర్ వచ్చి టీ ప్రిఫర్ చేసిన చెట్టి లంచ్ హోమ్. ఈ లంచ్ హోమ్ ఇదే అదారా? అది లోపల కూడా ఉందిరా. చికెన్ గీ రోస్ట్, నీరు దోశ వేసుకోరా. గీ రోస్ట్ చాలా బాగుంది చూడడానికి. మస్కా ప్లేట్లో ఒకటి ఎట్లా ఉంది వీడియో? ఫుల్ గీ అంటే నువ్వేం గీ టేస్ట్ రావట్లేదు అంటే కదరా? గీ టేస్ట్ తప్ప ఏం రావట్లేదు. ఆహా, ఓకే ఓకే. గీ మసాలా రా బేసిక్గా. ఓకే తినరా రే, తిని చెప్పరా. వీడు బాగుంది అనేసాడు రా. అంటే నాకు గీ ఇష్టం కాబట్టి. కెమెరా మీ ఏ పేపర్ మాట్లాడకంటారా మీరు? తిప్పేసాక మాట్లాడతాడు. తినేస్తే తిని చెప్పరా. నాట్ బ్యాడ్. ఓకే ఏదైనా మీకు గీ ఇష్టం ఉంటే బాగుంటుంది. నూరా ఎలా ఉంది? ఓకే ఓకే. మళ్ళీ రీటేక్ ఏం లేదు, సరిగా రాలేదు. ఎలా ఉందిరా టేస్ట్? క్రాబ్ తందూరి బాగుందా? మసాలా క్రాబ్ కన్సిస్టెన్సీ బాగుంది. మంచిగా ఉంది. తందూరి మసాలా బాగుంది. నాకు చికెన్ దాని ఇదే బాగుంది. చికెన్ గీ రోస్ట్ కంటే ఇదే బాగుందా? మీ కమెంట్? చికెన్ గీ రోస్ట్ కంటే క్రాబే బాగుంది. అరే పగలట్లేదు రా. చెప్పు. ఓకే బాగుందా? ఫిష్లో వెళ్ళదా? ఎట్లుంది? కొంచెం స్వీట్ ఉంది కానీ బాగుంది. ఓకే లోపల పీస్ స్వీట్ ఉంది కానీ బాగుంది. స్వీట్ గానే ఉంటుంది క్రాబ్. ఓకే బాగానే. ఓకే ఓకే. ఇదేంటిదే ఫిష్ కుందాపురానా? కుందాపుర చికెన్. కుందాపుర చికెన్ విత్ చికెన్ కుల్చా ఫిష్, బాంగ్రా ఫిష్. కుందాపుర చికెన్ కుల్చా, గార్లిక్ కుల్చా. అమృతమంట. కోకోనట్ నాట్ ఏమన్నావు? నాట్ నైస్. నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నావు అనబోయావా? నాట్ మై నీకు ఎట్లుంది? ఫిష్ ఎట్లుంది? రకరకాలుగా ఉంది. నాకు నాట్ యువర్ కప్ ఆఫ్ టీయా? ఓకే ఓకే. ఇంకేం వాయిస్ ఇందా దానికి ఫుడ్ రేటింగ్ చెప్పండి. ఎన్ని ఆనియన్స్ ఇస్తారు మీరు టమాటాల్లో? 4.5 నూరా 3.5 అవుట్ ఆఫ్ 10 5? నువ్వెంత ఇస్తారా? 3.5. ఓకే క్యారెడ్
నేను 4 ఇస్తా. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం స్పైసీ ఉండొచ్చు. మనకు స్పైస్ కావాలి ఇంకా. వీళ్ళ కుజిన్ అంటే అది గైస్ ఏంటరా హోటల్ పేరు శెట్టి లంచ్ హోమ్. శెట్టి లంచ్ హోమ్ మేము అందరం కలిసి 4 ఆనియన్స్ ఇస్తున్నాం. 4 ఆనియన్స్. ఇక్కడ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయరా బెంగళూరులో. బెంగళూరు కదా పరిస్థితి ఇదే అనుకుంటా. తర్వాత మైసూర్ ఉంది కదరా. బెంగళూరులో పెద్ద పెద్ద భవనాలు. మా స్టేకి వచ్చేసాం, చూపిస్తా ఇప్పుడు. 1 sec. ఇది రివర్ వ్యూ రిసార్ట్. ఇదంతా పార్కింగ్ అండ్ ఇది మన స్టే. ఆ ఫస్ట్ ఫ్లోర్లో స్టే. ఎలా ఉందిరా రూమ్ బాయ్? దీంట్లో 5 పడుకోవాలి అంతేలే. అది వేరే విషయం, 5 పడుకోవాలి. ఓకే దండి, ఆ రూమ్. ఒకటి సోఫాలో పడుకొని పోతుంది. నేను సోఫాలో పడుకొని పోతా. నేను చెప్పా ఫస్ట్. ఇదేమో సోఫా వ్యూ బ్రో, సోఫా వ్యూ. ఇక్కడ పడుకొని ఇక్కడ చిల్ వేసుకోవచ్చు అనమాట. వాష్రూమ్ ఇదే. అరే అర్థం ఇవ్వలేదా రేడు? అర్థం ఇస్తే బాగుండేది. ఏరా అట్లా పడుకొని పోతే ఎలా రా సాయికి? ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టావు, అడ్రస్ వేరే పెట్టావు, అలా ఉంటుంది. అదంతా ఏదో ఫ్యాక్టరీ అనుకుంటుంది, ఇండస్ట్రీ, సమ్ ఇండస్ట్రీ. అటు పక్కన చూస్తే పోర్ట్ కూడా ఉంది. అది మా రూమ్ విండో. పైన ఉంది, పైన కూడా. ఎస్ గైస్, నెక్స్ట్ ఈరోజు సాయంత్రం బీచ్కి వెళ్తాం. బీచ్లో కలుస్తాం. బీచ్ చూపిస్తాం. ఇక బెంగళూరు బీచ్ అంత క్రౌడెడ్ ఉండదు గోవా, గోకర్ణ లాగా, బట్ చూద్దాం. లవ్ సింబల్ పబ్బాస్ ఐస్ క్రీమ్. ఒకటేమో తిరామస్, ఒకటేమో గడ్బడ్ కదా. తిరామస్ స్పెషల్ గడ్బడా. ఓకే, ఓపెన్ చేయండి. తిరామస్ స్టార్ట్. కాఫీ బైట్ లా ఉందా బ్రో? నువ్వు ఇది తిను. ఇది స్టార్ట్ మీద కాఫీ బైట్ చాక్లెట్. ఏది షుగర్ కరిగిపోయింది. ఓకే, బాగుందా? చిల్లింగ్ నౌ గైస్. అది తింటే బీచ్కి వెళ్దాం నెక్స్ట్.
నేను తినట్లేదు గైస్, డైటింగ్. బీచ్లో కలుద్దాం అని చెప్పి ఫోన్ పడేసాడు. రెండింటిలో కల్లా గడబడే బాగుంది కదా. ఏది బాగుంది రెండింటిలో? నీకురా పండు, తిరామిస్. నీకు కాఫీ లవరా? నీకే నచ్చింది? నీకే నచ్చింది? గడబడి తింటే రాత్రి గడబడి అయిపోద్దంట. యూ నో దట్? అలాంటి కుళ్ళు జోకులు పెట్టండి ప్లీజ్. అరే ఇవే ఇవే హైపరాది చేస్తేమో వేస్తారు. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. యు గైస్ రెడీ ఫర్ ద బీచ్? సన్సెట్ అవుతుంది, ట్రాఫిక్ మండుతుంది. ట్రైపాడ్ ఏం తెలియదు కానీ ఎక్కడ పోయినా ట్రాఫిక్ తీసుకెళ్తున్నాను మనం. నిన్న మైసూర్లోనూ ట్రాఫిక్ ఉంది, మ్యాంగ్లూర్లోనూ ట్రాఫిక్ ఉంది. అదే బీచ్ కనిపిస్తుంది. బీచ్ ఎలా బీచ్ అంతా స్కూల్ పిల్లలు ఆరా ఇల్లు. కనపడేదంతా సముద్రమే. కేజీఎఫ్ షూటింగ్ ఇక్కడే చేశారంటారా రాకీబాయ్ది? నిజంరా సాయికృష్ణ? కేజీఎఫ్ షూటింగ్ ఇక్కడే చేశారంటారా? ఒరే నిజంరా, రాకీబాయ్ చేశాడు కదరా. రాకీబాయ్ లాస్ట్ నడుస్తాడు ఇక్కడే. కైట్లు ఎగరేస్తున్నారు పిల్లలు. సముద్రంలో స్విమ్మింగ్ పూల్ పెట్టారు ఏంద్రా? సాయికృష్ణ వెళ్ళి ఆడుకోపో. సన్సెట్ కి మంచి స్పాట్ సెలెక్ట్ చేసి సెట్ కూర్చోవాలి. అటు వెళ్ళిపోతాం చివరికి పూర్తిగా. అట్లనే అలా చూపేస్తూ ఆర్టిగాడు ఏర్పడతాడు. ఆర్టిగాడు పోతుంది. హీరోయిన్ పేరేంట్రా? హీరోయిన్ పేరా? దేవమ్మ ఆర్టిగాడు ఉన్నాడు. కనిపిస్తున్నారా? ఇది ఇప్పుడే అయిపోయింది. తన్నీర్ బావి బీచ్కి వచ్చాము. సన్సెట్ అయిపోయింది. ఇసుక ఇసుక. ఆశీగాడు కూడా కనపడ్డాడు ఇక్కడ. ఆశీ బేబమ్మ మన వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు అక్కడ చిన్న పిల్లలు లెక్క. వచ్చేసాం గైస్ రూమ్కి. అయ్యయ్యో ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? ఇట్స్ గుడ్. గూగుల్ మ్యాప్ మమ్మల్ని మోసం చేసింది సక్సెస్ఫుల్ గా. ఇల్లు అలాగా ఫిషర్మెన్స్ టౌన్కి వెళ్ళి వచ్చాం కదరా. దానికంటే మన ఇక్కడే బెటర్ వ్యూ ఉంది. ఇదే మా రివర్ వ్యూ. రివర్ వ్యూ ఇన్సైడ్ నియర్ ఆర్ రిసార్ట్. నైట్ పూట లైట్లు బాగున్నాయిరా. ఇది పైన ఎస్పెక్స్ ఇది చూపి. 2 రోజులు కూడా ఉంచలేదుగా. థ్యాంక్స్ అన్న. ఏంట్రా స్కూల్స్ పడుకొచ్చా. దినేష్ బాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? హౌ ఈజ్ యువర్ డే? కాలు నొప్పి ఎలా ఉంది? ఏం కొట్టలేదుగా?
స్టింగ్రే స్టింగ్రే అంటే ఎట్లా ఉంటుందిరా? Stingray. వెనకాల పుల్ల ఉంటుంది అదేగా. ఎదిరా ఇదంతా పార్టీ చేసుకోవచ్చు నైట్. ఎస్, అలా అలా రివర్ వ్యూలో చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ బర్త్డే పార్టీలు జరుగుతాయి రా నాకు తెలిసి మోస్ట్లీ. బర్త్డే పార్టీస్కి బాగుంటుంది. మళ్ళీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ అప్పుడు రిసెప్షన్ ఏమో హల్దీలు అట్లా చేసుకున్నట్టున్నారు. ఇక్కడ వేసారు రా, ఏదో ఫోటో చూసాను నేను, ఇక్కడ నించున్నారు. అదే ఎల్లో కలర్ చూసి హల్దీ సెరమనీ. ఏమేమి పెట్టారు ఆర్డర్? చికెన్ 69, చికెన్ 69, చికెన్ తందూరి బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ, పొట్లం బిర్యానీ, చికెన్ తందూరి లాలీపాప్. సరిపోతాయా రయ్య? తినేసి సరిపోతాయా? ఏం పెడతారా? ఓకే మరి, గుడ్ నైట్ చెప్పేసేయండి గైస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ స్పాట్ ఏంట్రా? tomorrow, peace out. ఓకే చలో, బాయ్ బాయ్. మీట్ యూ టుమారో. ఓకే దెన్, గుడ్ నైట్ చెప్పండి రా. బాయ్ బాయ్.